మాట్లాడిందా ఎక్కడన్నా? పద్ధతిగా మాట్లాడలే గాని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హ్మ్. ఇప్పుడు రైతులు ఎంత పరిస్థితులు అనుభవిస్తున్నారు. అవునన్నా. ఇప్పుడు మీ పేరేం పేరన్నారు? జాడి రవీందర్ అన్న. రవీందర్ అన్న. ఇప్పుడు రైతులు బయటకు వచ్చి మాట్లాడితే వీడియోలు పంపితే మనం అప్లోడ్ చేద్దాం కదా. ఎందుకంటే ఆసిఫాబాద్ అంటే చాలా దూరం ఉంది కదా. అన్న మీరు ఏదైనా కష్టం వస్తే వీడియో చేసి మనకు పంపితే మన ఛానల్ అప్లోడ్ చేద్దాం. మీరు ఒక దగ్గర గుమిగూడాల. రైతులంతా ఐక్యం అయితేనే కదా ఏ ప్రభుత్వం వచ్చినా. మేము రైతులు ధర్నాలు చేసినాము, రాస్తారోకులు చేసినాము, మమ్మల్ని అరెస్టులు చేసిండ్రు, అన్ని చేసిండ్రు, ఇవన్నీ అయిపోయినాయి. కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ గా అప్పుడు ఎలక్షన్ లో ఓట్లు వేయాలని చెప్పేసి మీరు ఏం చేసిండ్రు? అప్పుడు రైతులు చేన్ల పత్తులు ఏరుకుంటూ ఉంటే పోయి చేన్లల్లో రైతు కాంగ్రెస్ కి ఓటు వేయాలని చెప్పిండ్రు. ఇవాళ రైతులు ఎంత గోసపడుతున్నారో మీకేం తెలుసా అన్న? చెప్పన్న విషయం ఏందో చెప్పు. ఏమైంది చెప్పు. ఏమైంది ప్రాబ్లం చెప్పు. రైతు బంధు రాలే, రైతు బీమా రాలే. చచ్చిపోయిన రైతుకు రైతు బీమా వస్తుందన్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఏ ఒక్కరికన్నా ఒక్క రైతుకు వచ్చిందా రైతు బీమా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? కోవ లక్ష్మణ ఆశపోదు ఒకసారి కలిసి మాట్లాడండి. ఏమంటుందో అన్న. సరే, ఎమ్మెల్యే కలిసి మాట్లాడండి అన్న. ఇంత ప్రాబ్లం ఉంది, మీరు ఏం చేస్తారు? టీఆర్ఎస్ అన్న, మేము గెలిపించుకున్నాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. కానీ టీఆర్ఎస్ కాకపోతే గెలవని అప్పుడు ఎవరన్నా గెలవని. గతంలో ఒక వ్యక్తి రైతు చనిపోతే 8 రోజులలో వాళ్ళ ఇంటికి పైసలు తీసుకుపోయి ఇచ్చిండు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అసలు ఇవాళ వందల మంది రైతులు చచ్చిపోతే, 450 మంది రైతులు చచ్చిపోతే ఒక్క రైతు కన్నా ఒక రైతు బీమా అందిందన్న? ఇది ప్రశ్నించాలి కదా మీరు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఇలా మేనిఫెస్టోలో రైతు బీమా ఉందా? ఆవన్నా మీరు అడగాలి కదా. రైతు బీమా అప్పుడు రైతులకు చచ్చిపోయిన వాళ్ళకు 8 రోజులలో 5 లక్షలు తీసుకొని ఇంటికి ఇచ్చేటోడు కేసీఆర్. అసొంటిది ఇవాళ రేవంత్ రెడ్డిని మీరు గెలిపించి సపోర్ట్ చేసిండ్రు. అసొంటిది ఇవాళ రైతు బీమా గురించి అడగారా మీరు? నాకు తెలియదు అన్న. అడుగుతాను, డెఫినెట్ అడుగుతాను. నాకు ఇప్పుడు మీరు చెప్తే అడగాలన్నా. ఇవాళ మన ప్రజల పక్షాన మీరు పోరాడుతున్నారు. ఐ విల్ అప్రిషియేట్ యూ. అన్నా? అదే అన్న, అడుగుదాము. నాకు ఇప్పుడే చెప్పారు కదా, వాళ్ళ మేనిఫెస్టోలో రైతు బీమా ఉందో లేదో నేను చూడలేదు. ఇప్పుడు 14-15 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. రైతు బీమా ఏ ఒక్కరికన్నా నచ్చింది ఉంటే మీరు ప్రశ్నించండి అన్న. రేపు దీని మీద వీడియో చేయండి. మీరు అందరి వాయిస్ కాల్ రికార్డింగ్ చేస్తారు, వీడియోలు చేస్తారు కదా. రైతు బీమా మీద ఏ ఒక్కరికన్నా రైతు బీమా 5 లక్షలు అందిందా చచ్చిపోయిన రైతులకు? ఇవాళ 450 మంది రైతులు చచ్చిపోయినారు 450 రోజుల్లో. మరి ఏ ఒక్క రైతు కన్నా 5 లక్షల రైతు బీమా అందిందా? అడుగుండి. ఈ మాత్రం కూడా ప్రభుత్వానికి ఇంకైతే జ్ఞానం లేకున్నప్పుడు మీరు అటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఏం లాభం అన్నా? ఇప్పుడు మేమైనా వాళ్ళకి ఏం సపోర్ట్ చేయట్లేదు అన్న. వాళ్ళ తప్పులను ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా మనం మాట్లాడదాం. ఇవాళ అన్న, ఎందుకంటే నా తల్లి చనిపోయింది 5 నెలల క్రితం. ఆమె ఒక రైతు కుటుంబమే. ఆమె పేరు మీద భూమి ఉందా? భూమి ఉంది, పట్టా ఉంది, అన్ని ఉన్నాయి. అసొంటిది ఇవాళ రైతు బంధు లేదు. ఒకవేళ ఉంటే నాకు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే గింట నాకు 5 లక్షలు వచ్చు. ఏమైంది మరి అమ్మకి? ఏమైంది? ఎట్లా? అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందన్న. కాకపోతే ఇవాళ రైతు బంధు ఉంటే కింద ఆమె గుంట భూమి ఉన్నా కానీ రైతు బీమా పేరు మీద ఆమెకు 5 లక్షలు వచ్చు. అసొంటిది ఇవాళ దాదాపు 5 నెలలు అయిపోయింది. రైతు బీమా గురించి ప్రస్తావించే నాయకుడే లేడు, ప్రశ్నించే నాయకుడే లేడు. సరే, నేను అన్న రైతు బంధు గురించి డెఫినెట్ గా అడుగుదాం, కానీ హార్ట్ అటాక్ లకు సంబంధించి కాదన్నా, రైతు బీమా ఏ విధంగా రైతు చనిపోని ఆ మహిళ గాని లేకపోతే జెంట్స్ గాని ఏ విధంగా పట్టా భూమి ఉన్నా ఎవరి పేరు మీద ఉన్నా చనిపోతే వాళ్ళ పేరు మీద 5 లక్షలు 8 రోజులలో కేసీఆర్ ఇచ్చిండు. వ్యవసాయ అధికారులను పంపించి 8 రోజులలో 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేర్పించిండు రైతు బీమా ద్వారా. అసొంటిది ఇవాళ 14 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకు రైతు బీమా అందించిందో మీరు ఒకసారి అడగాలి. ఎందుకంటే మీరు ప్రజాపక్షం కాబట్టి, మీ కాంగ్రెస్ పక్షాన మీరు పోరాడింది కాబట్టి. ఆ రోజు రైతులు మన మహిళలు చేన్లల్లో పత్తి బుగ్గలు ఏరుకుంటూ ఉంటే పోయి మీరు కాంగ్రెస్ కి ఓటేయండి అని చెప్పి మీరు మోటివేట్ చేసిండ్రు. నేను అడుగుతాను, నేను డెఫినెట్ గా అడుగుతా. ఇప్పుడు మీ ఆవేదన నాకు అర్థమైంది, అడుగుతా. కానీ నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం వినండి.
అన్న ఇప్పుడు అంత పల్లెటూర్లు ఉంటున్నారు హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది? ఏమైంది ప్రాబ్లం? నాకు అది చెప్పండి. ఎందుకంటే మీ అమ్మకి అవి జరిగినట్టు మీకు జరిగినట్టు అన్న ఎవరికి జరగొద్దని. ఇప్పుడు అవి 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 ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి పర్సనల్ నేను దాని గురించి కాదన్నా న్యూట్రిషన్ కోర్స్ పూర్తి చేసిన వ్యక్తిని. అన్న గతంలో హార్ట్ అటాక్‌లకు సంబంధించి రాకుండా కూడా నేను వీడియోలు చేసిన వ్యక్తిని. ఆ అన్న వీడియోలు వైరల్ అయిన తర్వాత కొన్ని లక్షల మంది బతికిర్రు మన వీడియోలు జూషి. అన్న అందుకు నేను మీ అడుగుతున్నా. అభిమాని అన్న హలో! అన్న నేను హార్ట్ అటాక్‌లకు సంబంధించి ఒక వీడియో చేసినాన్న. అది బాగా వైరల్ అయింది. కోట్ల మంది చూసిర్రు. నేను అవును చెప్తా రాసుకో. ఒక చూసినాను పెన్ను రాసుకో. చూసినాను కానీ ఇప్పుడు అమ్మ చనిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది గానీ, మన అమ్మకి జరిగినట్టు ఇంకోళ్ళకి జరగొద్దు గదా! నువ్వైనా అదే తినాలి గదా! మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఇంకా మిగతా వాళ్ళన్నా తినాలి. మిగతా దోస్తులకు వాళ్ళకి వీళ్ళకి చెప్పాలి గదా! రాసుకో పెన్ను తీసుకొని. చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే అన్న చెప్తాను వినండి అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఇలా ప్రాణాలకు విలువ లేకుండా పోయింది వ్యవస్థలో. అవును నేననేది ఇది ప్రశ్నిద్దాము, ఇది గట్టిగా అడుగుదాం గానీ, అవును చావకుండా కూడా కాపాడుకోవాల్సిన మన బాధ్యత ఉందని నేనంటున్నా. అవును నేను జెప్పినట్టు జేస్తే ఇక నుంచి హార్ట్ అటాకులు రావు. నేను గతంలో చెప్పినా మీరు మర్చిపోయుంటారు. ఒకసారి మీకు విన్నా అంటారు గదా! మీకు గుర్తున్నది జెప్పండి నేనేం జెప్పినా? హార్ట్ అటాక్‌కి సంబంధించి చిట్కా ఏం అవునా జెప్పినా చెప్పు? చెప్పు చెప్పు విన్నా అన్న ఆ! విన్నా హలో! అన్న మీరు విన్నా అంటారు గదా! నాకొకసారి జెప్పండి నేను వింటా. అదే హార్ట్ కి సంబంధించి బ్లాక్స్ అవి ఇవి వస్తాయి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి ఫుడ్ ఫుడ్ తీసుకోవడంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి అని చెప్పింది మీరు లేదన్న పర్టిక్యులర్‌గా నేనేం తీసుకోమని జెప్పినా. ఫుడ్ గాదు నేను తీసుకోమన్నది ఒక చిట్కా జెప్పినా. చిట్కా వాడితే ఏందంటే హార్ట్ అటాకులు రావు. అవును మీరు చెప్పింది అది ఏదేదో మన ఇది మన తమలపాకులో ఆ! ఎల్లిపాయలు అవి ఇవి ఆ! అవి చెప్పింది ఇన్న నేను మీ అదే. సబ్స్క్రైబర్నే అదే అన్న. ఇప్పుడు తమలపాకులు, ఎల్లిపాయలు తమలపాకులో ఎల్లిపాయలు తేనె తర్వాత అల్లము రైట్. మంచిగా అవన్నీ చెప్పింది గుర్తుపెట్టుకున్నావు. నేను విన్నా నేననేదేంటంటే అన్న వినన్నా నా మాటినన్నా. ఇప్పుడు మీ పేరు జాడే రవీందర్ గదా! గాడి రవీంద్ర గారు. రవీందర్ అనేదేంటంటే మీరు అడిగిన క్వెషన్ రైతు బీమాది వాలిడ్ క్వెషన్. దాన్ని డెఫినెట్‌గా నేను రేపటి నుంచి నేను ఏడన్నా ఇంటర్వ్యూలు కాకపోతే చేసినప్పుడు అన్న అడుగుతా. నేను అన్న మాట్లాడతా వినన్నా. అన్న వినండి. కానీ ఇంకా ఎవరికీ అట్లా జరగొద్దు అంటే అన్న రోజు పరిగడుపున 2 తమలపాకులు తీసుకొని, 2 అన్న ఎల్లిపాయలు తీసుకొని, కొంచెం yes, అల్లం ముక్క చిన్నది yes, తీసుకొని yes, దంచి ఇంత తేనె కలుపుకొని అట్లా ఒక 15, 20 రోజులు yes, మనం ప్రతిరోజు తిన్నామనుకో అప్పుడు మటన్, చికెన్, గుడ్లు ఏవన్నా ఉంటే బంద్ జేసి, అట్లా ఉమ్, తింటే హార్ట్‌కు సర్వీసింగ్ అయితది. గుండె చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ ఏదన్నా ఉంటే కరిగిపోతది. yes, yes, మంచిగుంటది. 100%. రేపు ఇప్పుడు నీకు 5,00,000 మైపల్లన్న హ్మ్. మైపల్లన్న ఆ! నేను మీ సజెషన్ తీసుకొని నేను ఆల్రెడీ నేను హార్ట్ పేషెంట్ అన్న ఆ! నేను మీ సజెషన్ తీసుకొని నాకు 2 టైమ్స్ స్ట్రోక్ వచ్చింది ఆల్రెడీ ఆ! ఆ! నేను మీ సజెషన్ తీసుకొని నేను పాటించిన ఆ! దానికి నాకు రిజల్ట్ వచ్చింది ఆ! నేను ఆల్రెడీ మీ 20 డేస్ ఏమో అన్నారు కదా హ్మ్. అవి నేను పాటించిన నాకు రిజల్ట్ వచ్చింది దాని గురించి ప్రాబ్లం లేదు ఆల్రెడీ ఓకే నేననేది రవీంద్ర అన్న మీ ఒక్కరి కోసం కాదన్న. మనకు తెలిసినోళ్ళందరికి చెప్పిన చెప్పండన్న. చెప్పిన నాకు సర్కిల్లో ఉన్న వాళ్ళకి చెప్పిన నేను ఎందుకంటే ఎందుకంటే కాదన్న ప్రాణం పోయిన తర్వాత రావన్న. చిన్న చిన్న విషయాలే గదా! ఇవేం కోట్ల రూపాయలు గాదు గదా! లక్షలు కూడా గావు గదా! లేదు 2 తమలపాకులు, ఇంత 2 ఎల్లిపాయలు, 2 ఒక చిన్న అల్లం ముక్క, ఇంత తేనె దాని మీద పోసి పొద్దున పరిగడుపున తినేసి, మన బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోవడం అది మీ చిట్కా పాటించింది నేను. అదే మీరు పాటించిర్రు గదా! ఇంకా కూడా వేరే పాటించింది వాళ్ళు కాబట్టి కూడా నేను బతికినన్నా. నేను బతికినా. పాటించిన కాబట్టి నాకు ఆల్రెడీ నేను దాన్ని 2 డీకు అన్నీ తీసుకున్నా. దానికోసం నాకు సర్జరీ క్యాన్సెల్ అయింది. అది నేననేదేంటంటే రవీంద్ర అన్న ఇదొక ఉద్యమంలాగా జేసి, సరే హ్మ్. మీరన్న రైతు బీమా కోసం కొట్లాడుతూనే, ఏ రైతు కాకపోతే కూడా గాని, ఏందంటే అన్న ఎవరు వ్యక్తులు కూడా హార్ట్ అటాక్‌లొచ్చి చచ్చిపోవద్దన్న నా మాట ఇనండి. మనం మళ్ళీ మాట్లాడదాం. నేను నీ నంబర్ సేవ్ చేసుకుంటా. నేను ఓకేనా? మళ్ళీ మాట్లాడతా. మీరు లేవనెత్తిన అంశం మీద కూడా నేను బలంగా మాట్లాడతా. సరేనా? నాకొక్కటే అన్న, నాకొకటే. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే నేను మాట్లాడతా అంటున్నా. నేను మాట్లాడను అంటే, ఏదో గ్రామీణ ప్రాంతంలో అన్నా ఉన్న నేను మాట్లాడతాను. మీరు అన్న చెప్పింది నా నాకు ఒక్క నిమిషం, ఒక్క అర్థమైంది. నిమిషం నా సజెషన్ ఒక్క నిమిషం. ఆ! గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏ చిన్న సన్నకారు రైతు చచ్చిపోయినా గానీ 8 రోజులల్లా రైతు బీమా అవును. పథకం పేరుగా నాకర్థమైంది. నేను 5,00,000 మాట్లాడతా అంటున్నా. రూపాయలు వాళ్ళ ఇంటికి అన్నా చేరవేసిండు. నాకర్థమైంది. నేను మాట్లాడతా. మీరు దాన్ని ఆల్రెడీ 2, 3 టైమ్స్ చెప్పిర్రు. నేను మాట్లాడతా అంటున్నా. అన్నాను. నేను మాట్లాడతా. డెఫినెట్‌గా మాట్లాడతా. కాకపోతే నువ్వు నాకు మళ్ళీ ఫోను చేయి. నా వాట్సాప్ నంబరు నాకు తప్పకుండా, వాట్సాప్ చేయండి మీ తప్పకుండా, డీటెయిల్స్ అని. సరేనా? తప్పకుండా, తప్పకుండా అన్న. రైట్ అనండి.